హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మనము జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఆన్లైన్లో ఫైల్ చేసుకుంటాము. జిఎస్టీఆర్ 1 రిటర్న్, జిఎస్టీఆర్ 3B రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్ అనేవి ఆన్లైన్లో ఫైల్ చేసుకుంటాము. కానీ చాలామందికి డౌట్ ఏంటంటే, మేడం జిఎస్టీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని తిరిగి మనం ఎడిట్ చేసుకోవచ్చా, మాడిఫై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మనం రిటర్న్స్ వన్స్ ఫైల్ చేస్తే అవి మాడిఫై చేయొచ్చా లేదా? సో జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఎలా మనం ఎడిట్ చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో ఇంతకుముందు నేను జిఎస్టీ గురించి చాలా వీడియోస్ చేశాను. జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, జిఎస్టీఆర్ 3B రిటర్న్స్, జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలి, జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలో నేను లింక్ పెడతాను. ఫస్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. టాలీ ఫ్రైమ్, టాలీ RP9, జిఎస్టీ, టీడీఎస్, పేరోల్, అడ్వాన్స్ ఎక్సెల్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి టైం లేదు, ఆఫ్లైన్ వీడియోస్ కావాలంటున్నారు. అలాంటి వాళ్ళ కోసము పెన్ డ్రైవ్ టాలీ ఫ్రైమ్, టాలీ RP9, జిఎస్టీ పెన్ డ్రైవ్ కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు పెన్ డ్రైవ్ కొనుక్కొని దాన్ని చూసి నేర్చుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ డ్రైవ్ లింక్ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. టాలీ ఫ్రైమ్, టాలీ RP9, టీడీఎస్, ఈఎస్ఐ, పిఎఫ్, సో జిఎస్టీ పీడిఎఫ్ నోట్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. సో ఈరోజు అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ వన్స్ ఫైల్ చేసేసిన తర్వాత రిటర్న్ చేసేటప్పుడు మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. సో దాన్నే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో పిలుస్తారు. కొంతమంది అయితే మనము జిఎస్టీ పోర్టల్లో మనకి అమాండెడ్ అని ఉంటుందండి. సో జిఎస్టీఆర్ 1 రిటర్న్ వన్స్ ఫైల్ చేసేస్తే దాన్ని ఎలా అమెండ్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ రివైజ్ అని కూడా అంటారు కొంతమంది. ఎలా జిఎస్టీ రిటర్న్స్ని ఎలా రివైజ్ చేసుకోవాలి, ఎడిట్, మాడిఫై, వీటికన్నిటికీ ఒకే మీనింగు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వన్స్ మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ అనేది ఫైల్ చేసిన తర్వాత దాన్ని ఎలా మాడిఫై చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి, అమెండ్ చేసుకోవాలి. అంటే మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మిస్టేక్స్ ఉంటే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాము. సో మనము జిఎస్టీ రిటర్న్స్ అనేవి వన్స్ ఆన్లైన్లో ఫైల్ చేసిన తర్వాత దాన్ని రివైజ్ చేసుకోలేము. వన్స్ జిఎస్టీ రిటర్న్ అనేది ఫైల్ అయిపోయిందంటే దాన్ని మనం రివైజ్ చేసుకోలేము, అంటే ఎడిట్ చేసుకోలేము. మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు 1 అనే కాదు, ఏ రిటర్న్ అయినా కానీ జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేశామంటే అవి మనం నెక్స్ట్ మంత్లో కరెక్ట్ చేసుకోవచ్చు, ఈ మంత్లో కరెక్ట్ చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్ మంత్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ అదే ఇచ్చారు వాళ్ళు. ఏ రిటర్న్ వన్స్ ఫైల్డ్ కెనాట్ బి రివైజ్డ్. ఎనీ మిస్టేక్ మేడ్ ఇన్ ద రిటర్న్ కెన్ బి రెక్టిఫైడ్ ఇన్ ద జిఎస్టీఆర్ 1 ఫీల్డ్ ఫర్ ద నెక్స్ట్ పీరియడ్, నెక్స్ట్ మంత్ ఆర్ క్వార్టర్. ఇట్ మీన్స్ దట్ ఇఫ్ ఏ మిస్టేక్ ఈజ్ మేడ్ ఇన్ జిఎస్టీఆర్ 1 ఆఫ్ జూన్ 2021, మనము జూన్ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనము జిఎస్టీఆర్ 1లో ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు అది మనం జూన్ మంత్లోనే ఎడిట్ చేసుకోలేమండి. నెక్స్ట్ మంత్ మనము జూలై మంత్ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు, సో జూన్ మంత్లో మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేసామో అవి జూలై మంత్ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, అమెండ్ చేసుకోవచ్చు అండి. సో సేమ్ మంత్లో అయితే మనము వన్స్ రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత దాన్ని మనం ఎడిట్ చేసుకోలేము, మాడిఫై చేసుకోలేము. నెక్స్ట్ మంత్ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అంటే
సో మీరు అమౌంట్ మిస్టేక్ చేసిన, ట్యాక్స్ రేట్ మిస్టేక్ చేసిన, నెక్స్ట్ జిఎస్టిఎన్ నెంబరు మిస్టేక్ చేసినా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. క్రెడిట్ నోట్, డెబిట్ నోట్స్ అనేవి మిస్టేక్ చేసినా కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి తెలియాల్సింది డేట్ కరెక్ట్గా తెలియాలి. మనం ఏ డేట్ ఇన్వాయిస్లో మిస్టేక్ చేసాము, ఏ ఇయర్లో మిస్టేక్ చేసాము అని తెలిస్తే మనం అమెండ్మెంట్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఏవేవి మనము ఎడిట్ చేసుకోలేమో చూద్దాం ఇప్పుడు. సో విచ్ డీటెయిల్స్ కెనాట్ బి అమెండెడ్ అట్ ఇన్వాయిస్ లెవెల్. చేంజ్ ఏ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇంటూ ఏ బిల్ ఆఫ్ సప్లై. సో మనము ట్యాక్స్ ఇన్వాయిస్ని బిల్ ఆఫ్ సప్లైగా కన్వర్ట్ చేసుకోలేము. అదేవిధంగా మనం ఎక్స్పోర్ట్ డీటెయిల్స్, టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ వితౌట్ పేమెంట్ కెనాట్ బి అమెండెడ్. సో మనము ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో వితౌట్ పేమెంట్ అనే డీటెయిల్స్ అమెండ్ చేసుకోలేము. సో మనం అదేవిధంగా నిల్ రేటెడ్ ప్లస్ హెచ్ఎస్ఎన్ సమరీ అనేది మనం అమెండ్ చేసుకోలేమండి. నిల్ రేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసింటే వాటిని అమెండ్ చేసుకోలేము. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ సమరీ, మనం అవుట్వర్డ్ సప్లైస్ ఎంట్రీ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ సమరీ ఇచ్చింటాం కదా, దాన్ని కూడా అమెండ్ చేసుకోలేము. సో ఈ రెండు మనము అమెండ్మెంట్ చేసుకోలేము. ఇప్పుడు మనం జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసి లైవ్లో చూద్దాము. జిఎస్టీఆర్ 1 రిటర్న్ మనం ఫైల్ చేసినప్పుడు B2B ఇన్వాయిసెస్లో కానీ, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్స్లో కానీ మనం ఏదైనా మిస్టేక్ చేసుంటే దాన్ని ఎలా మోడిఫై చేసుకోవాలో విత్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ జిఎస్టీ పోర్టల్ అనేది ఓపెన్ చేద్దాం మనం. సో జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అవుదాము. ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను నేను చాలాసార్లు జిఎస్టీ పోర్టల్ అనేది మనం ఎలా లాగిన్ అవ్వాలో. జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ చేసుంటే మనం ఎలా మోడిఫై చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మనం రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ యాజ్ యూజువల్గా పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇయర్ కావాలో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అక్టోబర్ మంత్. సో మనమైతే ఇప్పుడు సెప్టెంబర్ మంత్ అక్టోబర్లో ఫైల్ చేసేసాము. అక్టోబర్ నెలది నవంబర్ మంత్లో ఫైల్ చేస్తాము. నేను అక్టోబర్ మంత్ తీసుకున్నాను. ఇప్పుడు అక్టోబర్ మంత్ తీసుకున్నాను. అక్టోబర్ మంత్ తీసుకున్న వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ వస్తుంది. ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేసుకోండి. సో మనం ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇలా బాక్సెస్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇది మనం అక్టోబర్ మంత్ రిటర్న్స్ తీసుకున్నాము. మనము సెప్టెంబర్ మంత్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసింటే అవి మనము సెప్టెంబర్ మంత్ రిటర్న్స్ చేసేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసింటే అక్టోబర్ మంత్ రిటర్న్స్ నవంబర్లో ఫైల్ చేస్తాం కదా, అప్పుడు మనం రెక్టిఫై చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను అక్టోబర్ మంత్ రిటర్న్స్ అనేది తీసుకున్నాను. సో మనము సెప్టెంబర్ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు రిటర్న్స్ ఫైలింగ్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే అది మనము అక్టోబర్ మంత్ రిటర్న్స్ నవంబర్ మంత్లో ఫైల్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం B2B ఇన్వాయిసెస్లో నేను మిస్టేక్ చేశాను అంటే బిజినెస్ టు బిజినెస్, రెగ్యులర్ డీలర్ నుంచి రెగ్యులర్ డీలర్కి మనం ఎంత సేల్ చేశామో అవన్నీ మనము B2B బాక్సెస్లో వేసుకుంటాము. సపోజ్ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. ఇప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి అమెండెడ్ B2B ఇన్వాయిసెస్ 9A బాక్స్ ఉంటుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోండి. సో డబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ అనేది వేయండి. ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అనేది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము. మీరు ఏ ఇన్వాయిస్ నెంబర్లో మిస్టేక్ చేశారో ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది మీరు ఇక్కడ వేసుకున్నారంటే అది అమెండ్మెంట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది తీసుకుంటాను. ఇది నా ఫైల్ అండి. సో ఈ ఫైల్లో నుంచి నేను ఇన్వాయిస్ నెంబర్ 10 తీసుకుంటాను. ఇన్వాయిస్ నెంబర్ 10, డేట్ వచ్చి 15th ఆగస్టు. సో డేట్ వచ్చి 15th ఆగస్టు. సో ఇన్వాయిస్ నెంబర్ 10 వేశాను. ఇక్కడ అమెండ్ ఇన్వాయిస్ క్లిక్ చేస్తాను. అమెండ్ ఇన్వాయిస్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, మనకి ఆ డాక్యుమెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా డిస్ప్లే అవుతాయి. ఆ రిసీవర్ జిఎస్టీ నెంబర్ ఏంటి, రిసీవర్ నేమ్ ఏంటి, రివైజ్డ్ ఇన్వాయిస్ నెంబరు, డేటు, ఇవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి ఆటోమేటిక్గా. ఇక్కడ తను ఏమి ఇచ్చారో చూడండి, రేట్ వచ్చి 5% ఇచ్చారు. సపోజ్ నేను రిసీవర్ జిఎస్టీ నెంబర్ అనేది రాంగ్ వేసేసాను. ఇక్కడ మీరు వేరే నెంబర్ అనేది కూడా టైప్ చేసుకోవచ్చు. దీన్ని డిలీట్ చేసేసి మీరు జిఎస్టీఎన్ నెంబర్ వేరేది ఇచ్చిన వెంటనే మనకి రిసీవర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత టోటల్ ఇన్వాయిస్ వాల్యూ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ట్యాక్స్ రేట్ కూడా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు
12% ఉండాల్సింది 5% ఇచ్చారనుకోండి, ఇప్పుడు 12%లో వేసుకోవచ్చండి. ఇలా మీరు ట్యాక్స్ రేట్ మిస్టేక్ చేసినా, ట్యాక్సబుల్ వాల్యూ అనేది మిస్టేక్ చేసున్నా, లేకపోతే రిసీవర్ జిఎస్టీ నెంబర్ మిస్టేక్ చేసినా కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు మాన్యువల్గా ఎంట్రీ చేసుకొని తర్వాత సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇలా మీరు జిఎస్టీఆర్ 1లో B2B ఇన్వాయిస్లో ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ మనకి ఎవ్రీ ఇన్వాయిస్, సపోజ్ మీరు క్రెడిట్ నోటు డెబిట్ నోట్ వేసేటప్పుడు మిస్టేక్ చేస్తే కూడా, సపోజ్ మీరు క్రెడిట్ నోటు డెబిట్ నోట్స్ వేసేటప్పుడు మిస్టేక్ చేసినా, లేకపోతే B2s లార్జ్ ఇన్వాయిస్ చేసినప్పుడు మిస్టేక్ చేసినా, ప్రతి ఒక్క దానికి మనకి అమెండ్మెంట్ అనేది ఉన్నాయి చూడండి. సో బిజినెస్ టు బిజినెస్, రెగ్యులర్ డీలర్ నుంచి రెగ్యులర్ డీలరు మీరు ఏదైనా గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తే ఇక్కడ మీరు ఇన్వాయిస్ అనేది అమెండ్మెంట్ చేసుకోవచ్చు. B2C లార్జ్ అమెండ్మెంట్ అంటే మీరు రిటర్న్స్ వేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే మనం మాడిఫై చేసుకోవడాన్ని అమెండ్మెంట్ అంటారు, లేకపోతే రివైజ్ అంటారండి. సో మనము లాస్ట్ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే సేమ్ మంత్లో మనం రివైజ్ చేసుకోలేము. నెక్స్ట్ మంత్ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు మనం క్లిక్ చేసుకొని ఈ బాక్స్ అనేది క్లిక్ చేసుకొని మనం ఎక్కడ మిస్టేక్ చేసాము, B2B ఇన్వాయిస్ మిస్టేక్ చేసామా, B2C ఇన్వాయిస్ మిస్టేక్ చేసామా, ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ మిస్టేక్ చేస్తామా, క్రెడిట్ నోట్ డెబిట్ నోట్స్ రిజిస్టర్డ్ డీలర్లో ఏదైనా మిస్టేక్ చేసామా, అదేవిధంగా అన్రిజిస్టర్డ్ డీలర్ ఎంట్రీస్ వేసేటప్పుడు మిస్టేక్ చేసామా, ఇలా ప్రతి ఒక్క దానికి మనకి బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్స్ క్లిక్ చేసుకొని మనం అమెండ్మెంట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మనకి B2C ఇక్కడ ఉంది చూడండి, B2C అదర్స్ అంటే మనము గూడ్స్ అనేవి రెగ్యులర్ డీలర్ నుంచి కస్టమర్కి సేల్ చేసి ఉంటాం కదా, అప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే ఈ కాలం క్లిక్ చేసుకొని మనం మిస్టేక్స్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ ఇక్కడ POS సెలెక్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై సెలెక్ట్ చేసుకొని అమెండ్ డీటెయిల్స్ ఇచ్చామంటే వస్తాయండి. సో ఇయరు, సో సెప్టెంబర్ మంత్ది, సో ప్లేస్ ఆఫ్ సప్లై సెలెక్ట్ చేసుకోవాలి. మనం ప్లేస్ ఆఫ్ సప్లై సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చామంటే మనకి డిస్ప్లే అవుతుంది. సో తెలంగాణ, సో ఇక్కడ మనము ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అమెండ్ డీటెయిల్స్ క్లిక్ చేసామంటే మన ఇన్వాయిస్ అనేది ఉంటే డిస్ప్లే అవుతుంది, లేకపోతే లేదండి. సో దేర్ ఆర్ నో ఇన్వాయిస్ టు బి డిస్ప్లేడ్. సో మనము ఎటువంటి ఇన్వాయిస్ వేయలేదు కాబట్టి డీటెయిల్స్ రావు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం మనం. సో ఇలా మీకు ఏ ఇన్వాయిస్ కావాలన్నా మీరు మిస్టేక్ చేసి ఉంటే వాటిని ఈజీగా మనం అమెండ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను క్రెడిట్ నోట్ డెబిట్ నోట్లో మిస్టేక్ చేశాను రిజిస్టర్డ్ డీలర్ది, ఇక్కడ 9C బాక్స్లో క్లిక్ చేసుకోండి. చూడండి క్రెడిట్ నోట్ నెంబర్ డెబిట్ నోట్ నెంబర్ అనేది వేసుకొని అమెండ్ నోట్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి అమెండ్మెంట్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, ఈజీగా అమెండ్ చేసుకోవచ్చు. సో జిఎస్టీఆర్ 1 రిటర్న్ అనేది ఫైల్ చేసినప్పుడు జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకున్నప్పుడు ఫైల్ చేసేటప్పుడు ఇన్వాయిసింగ్లో అమౌంట్ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మనం సేమ్ మంత్లో అది రివైజ్ చేసుకోలేము, అంటే మోడిఫికేషన్ చేసుకోలేము. వన్స్ రిటర్న్ ఫైల్ చేసేసామంటే దాన్ని ఎడిట్ చేసుకోలేము సేమ్ మంత్లో. నెక్స్ట్ మంత్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, B2B ఇన్వాయిస్లో మిస్టేక్ చేశారా, B2Cలో మిస్టేక్ చేశారా, క్రెడిట్ నోట్ డెబిట్ నోట్లో మిస్టేక్ చేశారా చూసుకొని ఇక్కడైతే మనకి బాక్సెస్ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. సో ఈ బాక్స్ పైన చూడండి B2C లార్జ్ అమెండ్, ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ అమెండ్, క్రెడిట్ నోట్ డెబిట్ నోట్స్ అమెండ్. సో నెక్స్ట్ అన్రిజిస్టర్డ్ డీలర్ క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్లో ఏదైనా మిస్టేక్ చేశారా, B2Cలో అమెండ్మెంట్ కూడా డిస్ప్లే అవుతుంది. సో మీరు ఏ ఇన్వాయిస్లో మిస్టేక్ చేస్తుంటే దాన్ని క్లిక్ చేసుకొని ఇన్వాయిస్ వాల్యూ అనేది యాడ్ చేసుకొని మీరు కరెక్ట్ చేసుకోవచ్చండి. సో జిఎస్టీ రిటర్న్స్ చాలామంది ఈ డౌట్ అడిగారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే సేమ్ మంత్లో మనం మోడిఫై చేసుకోలేము. నెక్స్ట్ మంత్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వన్స్ రిటర్న్ ఫైల్ చేశారంటే అది మళ్ళీ అమెండ్మెంట్ ఉండదు దానికి. కాబట్టి జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫైల్ చేసుకోవాలి మనం. సో ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.